'స్పిరిట్' మూవీ. వన్ ఆఫ్ ది ఇండియాస్ మోస్ట్ హైప్డ్ ప్రాజెక్ట్ అన్నమాట. అయితే ఈ సోషల్ మీడియాలో కొన్ని రోజుల నుండి ఈ మూవీలో ఎవరు హీరోయిన్ అని చాలా గట్టిగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ మూవీలో ఎప్పటినుంచో ఎవరెవరో హీరోయిన్స్ ఉన్నారని వస్తున్నాయి. అయితే ఒకసారేమో 'నయనతార', 'త్రిష' అని అండ్ ఇంకొన్నిసారేమో 'మృణాల్ ఠాకూర్', 'భాగ్యశ్రీ బ్రోస్' అని అండ్ వీళ్ళందరూ కాదు అని మళ్ళా 'సంజయ్ రెడ్డి వంగ' 'రష్మికతోనే' మళ్ళీ హీరోయిన్ రోల్ చేపిస్తున్నాడని అందరూ అంటున్నారు. అయితే ఇలా చాలామంది హీరోయిన్స్ పేర్లు వచ్చాయి. అయితే కొన్ని రోజుల నుండి 'దీపిక పదుకొనె' పేరు చాలా గట్టిగా వినిపించింది. అండ్ సోషల్ మీడియాలో గట్టా అందరూ కన్ఫర్మ్ అనుకున్నారు. 'దీపిక పదుకొనె' హీరోయిన్ రోల్‌లో. అయితే 'సంజయ్ రెడ్డి వంగ' 'దీపిక పదుకొనె' వెళ్లి కలిసి స్టోరీ గట్టా నరేట్ చేసిండంట. అండ్ దాని తర్వాత తను ఆ మూవీకి ఒప్పుకోవాలంటే కొన్ని కండిషన్‌లు కూడా పెట్టిందంట. ముందుగా మోర్ దాన్ 30 క్రోర్స్ రెమ్యునరేషన్ అని అండ్ ఆ మూవీలో వచ్చే ప్రాఫిట్స్‌లో షేర్స్ కావాలని చెప్పిందంట. అండ్ తెలుగులో మాట్లాడాలని. దీనికి 'సంజయ్ రెడ్డి వంగ' అండ్ మూవీ మేకర్స్ ఒప్పుకోలేదన్నమాట. అయితే దానికి 'దీపిక పదుకొనె' ఆ ప్రాజెక్ట్‌ని రిజెక్ట్ చేసిందని మళ్ళీ సోషల్ మీడియాలోనే అన్ని వారి పేజెస్‌లో పోస్ట్ చేయడం స్టార్ట్ చేసేసింది. అండ్ వీరిద్దరి మధ్య గట కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల ఇలా జరిగి ఉండొచ్చని అందరూ అనుకుంటున్నారు. ఇలాగ చాలామంది చాలా విధాలుగా రాయడం అసలే మన సందీప్ వంగ మెంటలోడనమాట. ఇంత పని చేస్తున్నా అని 'యానిమల్' సైడ్ హీరోయిన్‌లో యాక్ట్ చేసిన 'తృప్తి డిమ్రీని' తీసుకొచ్చి 'స్పిరిట్' మూవీలో మెయిన్ లీడ్ రోల్‌లో అనౌన్స్ చేసిండు. దీంతో మొత్తం బాలీవుడ్ అండ్ సోషల్ మీడియా పేజెస్ అన్నీ షాక్ అయిపోయినాయన్నమాట. అసలు నేను కూడా షాక్ అయిపోయా. అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ నేమ్ అన్నమాట 'తృప్తి డిమ్రీ'. ఎవ్వరు కూడా ఊహించి ఉండరు. తను మెయిన్ హీరోయిన్ లీడ్ రోల్ చేస్తుందని. ఎందుకనంటే జనరల్‌గా ఇలాంటి మోస్ట్ హైప్ ప్రాజెక్ట్స్‌కి పెద్ద హీరో ఉంటే ఖచ్చితంగా అదే విధంగా ఒక పెద్ద బిగ్ నేమ్ హీరోయిన్‌ని ఖచ్చితంగా తీసుకొనొస్తాడు మూవీలోకి. కానీ సడెన్‌గా ఇలాగా ఒకవేళ రియల్‌గా అయిందో లేదో తెలియదు గానీ సందీప్ వంగకి, దీపిక పదుకొనె మధ్యలో క్రియేటివ్ డిఫరెన్స్ జరిగినాయా అదంతా ఊహాచిత్రాలు గానీ సందీప్ వంగ గురించి మనకి ఈ యొక్క దాంతో మొత్తం బాలీవుడ్ మేకర్స్‌కి అండ్ మొత్తం సోషల్ మీడియా పేజెస్‌కి మొత్తం అందరికీ తెలిసిపోయింది. దాంతో పెట్టుకుంటే ఎలా ఉంటుందని. ఇంకా ఫ్యూచర్‌లో ఇలాంటి ఎన్ని షాకింగ్ న్యూస్‌లు ఇస్తాడో చూడాలి సందీప్ వంగ. ఇంకా ఎలాగా ఎవరెవరిని షాక్ చేస్తాడో చూడాలి. సందీప్ వంగ ఇలాంటి జస్ట్ అనౌన్స్‌మెంట్స్ తోటే హైప్‌ని ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. ఇంకా ఫ్యూచర్‌లో టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్స్ వస్తే ఇగ ఇంకెంత హైప్ పెరిగిపోతుందో అని అనుకుంటున్నా. ఫ్యూచర్‌లో ఇంకా కాస్ట్ గురించి ఇంకా అనౌన్స్‌మెంట్ చాలా వస్తాయి. అవి ఎప్పుడొస్తాయో చూడాలి గానీ, ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అయితుందో గటా కొంచెం అప్డేట్ ఇస్తే బావుండు సందీప్ వంగ లేదా మూవీ నుంచి ఎవరైనా సరే. అండ్ ఈ వీడియోపై మీ ఒపీనియన్‌ను కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విష్ణు ఫ్లిక్స్ అప్డేట్స్.